ప్రాంతీయ పార్టీలు ఉన్నసాట మీరు రావటం అంటే చాలా కష్టమైన సమస్య. మళ్ళీ మీరిద్దరు కలిసి మొదటి నెక్స్ట్ అదే జరుగుతుంది. రైట్. ఒక్క మాట సాంబశివరావు గారు, ఇక ఒక పాయింట్ సూటిగా చెప్పండి. అంటే ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ప్రభుత్వాలు సాధారణంగా మీకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అవతల, అట్లాగే మీకంటే కూడా అభివృద్ధిలో ఆయన సిద్ధాస్తులు హైదరాబాద్ లాంటి దాన్ని అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి. ఇక్కడ మీరేమో 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధాని చేయలేనటువంటి వ్యక్తి. అందుకే కదా ఇంత కసితో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుండి కూడా వచ్చింది. ఆ తీవ్ర వ్యతిరేకత ముందు మీ అనుకూలత ఎంత అసలు? నేను చెప్పన సాయి గారు, రాజధాని చుట్టూ 5 నియోజకవర్గాలు ఉన్నాయండి. తాడికొండ, ప్రతిపాడు, పొన్నూరు, మంగళగిరి, పెదకొండ. రాజధాని చుట్టూ ఉంటాయి, తాడికొండ కాకుండా. మరి ఎకరం 1,75 లక్షలు అయింది. మేమన్నా 20,000తో గెలుతా ఉంటున్నారా? వాళ్ళు కానీ మేము కానీ 2,000 అని చెబుతున్నాం. అంటే రాజధాని ప్రభావం ఏముంది? క్వశ్చన్ వేస్తున్నా నేను. ఏది అక్కడ తిరుపతి మన చౌదరి గారికి 5 నియోజకవర్గాలు ఉన్నాయండి జిల్లాలో రాజధాని చుట్టూ. వాళ్ళు కానీ మేము కానీ 2,000, 5,000 గెలుస్తామని చెబుతున్నాం. వాళ్ళని 20,000తో గెలుస్తామని చెబుతున్నారా? మరి చెప్పాలగా మేము రాయలసీమలో 20,000తో గెలిస్తే 30 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు చెబుతున్నా కదా నియోజకవర్గాలు అని. వాళ్ళు ఏం చెబుతున్నారా? అంటే రాజధాని ప్రభావం, రాజధాని అంశం అది లేదు. అంటే మీకు ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళు మీ పార్టీ అభిమానులు కార్యకర్తలు కాకుండా అవతల వాళ్ళు? నేను అసలు కలనండి. నేను వైఎస్ఆర్సీపీ, నా కారాపి వైఎస్ఆర్సీపీ అని అన్నా. ఎవరన్నా నా తిరిగే తెలుగుదేశం వాళ్ళకి కానీ అది కాదు సాయి గారు. తెలుగుదేశం వాళ్ళకి ఏమండి, తెలుగుదేశం వాళ్ళకి వైసీపీ వాళ్ళకి నేను వైసీపీ అని తెలుసు, కానీ సామాన్యమైన ఓటర్కి ఎట్ట తెలుస్తుంది? నీకు చెప్తే తప్ప. నేనేం ఫ్లాగ్ కట్టుకుని ఏం కట్టుకున్నా, అమ్మ మీరు ఎట్లా వేస్తున్నారు, ఏం వేస్తున్నారు అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళే చూస్తారు. అది చాలా మిమ్మల్ని చూస్తే వైసీపీ వాళ్ళు అనుకుని ఫీల్ అయ్యి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి చెప్తున్నారేమో. అట్లా నాయకులకే కదండి, సామాన్యమైన ఓటర్స్ కి, రోడ్డుకి రాని ఓటర్ కూడా ఉంటారు కదా సార్. ఇక్కడ మాదిరిపాడు అని ఉందండి మీకు. అది కాదు చౌదరి గారు, మాదిరిపాడు అని క్రోస్ కాన్స్టిట్యూన్సీ లో 8 యువతలు ఉంటుంది సార్. మాదిపాడు గురిజాల కాన్స్టిట్యూన్సీ, మాదిరిపాడు పెదకొడపాడు కాన్స్టిట్యూన్సీ అండి. జన విశ్లేషణ చెప్తున్నాను. అక్కడ గింజుపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఊరి యువతల మన గుంటూరు జిక్కులు 7 ఉంటుంది. నేను ఆ ఊరికి వెళ్ళాను ప్రత్యేకంగా. ఆ ఊర్లో ప్రత్యేకంగా వెళ్ళాను సార్. నేను జెండా కట్టాలా, నేను వైసీపీ నాయకులు కూడా తీసుకెళ్ళాను. అసలు నా విధానం అది. నేను డ్రైవరు, నేను అంత కష్టం కూర్చుంటే ఎట్లా అయ్యింది. వాళ్ళు అసలు వాళ్ళు చెప్పి నాకు పథకాల, నాకు వైసీపీ కూడా అర్థం కాలేదు. అంటే ఎంత అవేర్నెస్ ఉందనేది నాకు అనిపించింది. ఆ ఊరు పోయిన తర్వాత నేను చాలా కంప్లీట్, నేను అందరితో మాట్లాడి ఇంకా నాకు తెలియని ఇంకా చాలా ఉందని. వాళ్ళు అన్నారు, ఏమండి హార్ట్ ఆపరేషన్ కి 18,000 అవుతుందంటండి, మండలం హెడ్ క్వార్టర్స్ లో పెట్టాడంటండి జగన్మోహన్ రెడ్డి గారు. మా ఎదురు, మా అపార్ట్మెంట్ లో మా ఎదురు మార్కాపురం ప్రిన్సిపల్ గారు, మార్కాపురం కొత్త కాలేజీ. నేను ఆయన వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను, ఏమండి కొత్తది మీరు అది ప్రైవేట్ హాస్పిటల్ 4,000 అవుతుందంటే మీరు ఫ్రీగా చేస్తున్నారంట. నిజమేనండి. ఆగస్టు 1వ తారీఖు 15వ తారీఖు నుంచి మండల హెడ్ క్వార్టర్స్ లో ఆ ఇంజక్షన్ పెట్టామండి. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి 40,000 చేయించుకోవాల్సిన పిల్లలు హార్ట్ పెయిన్ రాగానే ఇక్కడికి వస్తే మేము ఇంజక్షన్ చేస్తున్నామండి. మండల హెడ్ క్వార్టర్స్ లో పెట్టామండి. అంటే ఎంత అవేర్నెస్ నాకు తెలియదు సాయి గారు, నాకు ఐడియా లేదు ఎంత కాస్ట్లీ ఇంజక్షన్ హెడ్ క్వార్టర్స్ లో పెట్టారండి. అంటే ఒక గింజుపల్లి, మాదిరిపాడు, ట్రైబల్ ఏరియా, లంబాడీలు, ఎరుకల, యాదవులు, ఆ ఊళ్ళో ఒక 5 రేట్లు 5 సమాధి. అది ఆ ఊరి పరిస్థితి. రైట్. వాళ్ళు మనకు చెప్పారు పథకాలు. నాకు కూడా ఐడియా లేదు సార్ నిజంగా సాయి గారు. మా